Good morning everybody. I am Nikhil studying PEC1 in RGKT. Today I am here to tell the introduction of 3 exercise 3 in maths 1B. Okay, coming to the point. Today we are discussing only 4 points. They are incenter, centroid, orthocenter and circumcenter. మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా 4 పాయింట్స్ మనకు ఐడియా ఉంటాయి. సింపుల్గా ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఈ 4లో కూడా డివిజన్స్ ఏంటంటే ఫస్ట్ డినోటెడ్ బై, అంటే ఈ ఇన్సెంటర్ అనేది దేంతో డినోట్ చేయబడుతుంది. దాని తర్వాత ఇన్సెంటర్ యొక్క డెఫినేషన్ ఏంటి ఫస్ట్ అంటే డినోటెడ్ బై, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క లొకేషన్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రయాంగిల్ బేస్ మీద ఉంటుంది. అంటే ట్రయాంగిల్లో ఇన్సెంటర్ ఎక్కడ ఉంటుంది, ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఈ 4ని మనం డిస్కస్ చేస్తాం అన్నమాట ఈరోజు. అందులో ఇప్పుడు ఇన్సెంటర్ యొక్క అసలు డినోటెడ్ అంటే ఇన్సెంటర్ అనేది దేంతో డినోట్ చేయబడుతుంది అని, తర్వాత డెఫినేషన్, తర్వాత లొకేషన్. అంటే ఇన్సెంటర్ యొక్క లొకేషన్ అనేది ట్రయాంగిల్ ఒకవేళ అక్యూట్ యాంగిల్ అయితే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ అయితే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఒకవేళ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి లొకేషన్ చెప్తుంది. దాని తర్వాత కండిషన్. ఈ 4కి కూడా ప్రతిదానికి ఒక్కొక్క కండిషన్ ఉంది. ఆ కండిషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఫార్ములా, అంటే ఇన్సెంటర్కి ఏం ఫార్ములా ఉంది, సెంట్రాయిడ్కి ఏం ఫార్ములా ఉంది, ఆర్థో సెంటర్కి ఏంటి, సర్కమ్ సెంటర్కి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది మనకి ఇన్సెంటర్. ఇన్సెంటర్ అనేది ఐతో డినోట్ చేయబడుతుంది. ఇన్సెంటర్ అనేది ఐతో డినోట్ చేయబడుతుంది. అంటే ఇది ఏంటి ఇప్పుడు మనకు ఐ. సో దీన్ని డినోట్ చేసేది అంటే ఐ. దాని తర్వాత డెఫినేషన్ అంటే సింపుల్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ని అన్నీ కూడా కోయిన్సైడ్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సెంటర్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్రయాంగిల్ ఏబిసి అనేది ఉందనుకోండి. ట్రయాంగిల్ ఏ దగ్గర ఒక యాంగిల్ ఉంటుంది, బి దగ్గర ఒక యాంగిల్, సి దగ్గర ఒక యాంగిల్. యాంగిల్ ఏని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ లైన్ని ఒకటి అంటే యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాన్నే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటారు. సో ఇది యాంగిల్ ఏకి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఈ లైన్, దాని తర్వాత యాంగిల్ బికి ఇంటర్నల్ బైసెక్టర్ ఈ లైన్, యాంగిల్ సికి ఈ 3 కూడా ఒక ప్లేస్లో కోయిన్సైడ్ అవుతుంది. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సెంటర్ అంటారు. ఓకే, మనకు డినోటెడ్ బై ఏంది ఐ. డెఫినేషన్ ఏంది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. అంటే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ కూడా మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింటే ఇన్సెంటర్ అన్నమాట. దాని తర్వాత లొకేషన్. అంటే ఇప్పుడు ఒక అక్యూట్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అంటే ఇన్సెంటర్ ఎక్కడ ఉంటుంది. ఒక అబ్ట్యూస్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని యొక్క లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ లొకేషన్ అనేది తీసుకోవడానికి మనం ఇప్పుడు ఒక అక్యూట్ యాంగిల్ తీసుకుందాం. ఏబిసి. ఇప్పుడు దీనిలో ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీస్ కన్నా తక్కువనే ఉంది కదా అక్యూట్ యాంగిల్. దీని యొక్క ఇన్సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే దీని యొక్క లొకేషన్ అనేది ఎక్కడ ఏదానికైనా కూడా ఆల్వేస్ ఇన్సైడ్ ట్రయాంగిల్ అని చెప్తా ఒకసారి. ఏబిసి అంటే ఇవన్నీ కూడా అక్యూట్ యాంగిల్స్ కదా. ఈ అక్యూట్ యాంగిల్స్ అన్నిటి కూడా ఇంటర్నల్ బైసెక్టర్స్. ఈ లైన్ దీని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, ఈ లైన్ దీని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, ఈ లైన్ దీని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్. ఇది ఎక్కడ కలుస్తుంది, ఇన్సైడ్ ట్రయాంగిల్. ఫర్ సపోజ్ ఒక అబ్ట్యూజ్ యాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఇది అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఏ నుంచి దానికి ఇంటర్నల్ బైసెక్టర్ డ్రా చేద్దాం. యాంగిల్ సి దగ్గర దాని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, యాంగిల్ బి దగ్గర దాని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్. ఇది ఎక్కడ జాయిన్ అవుతుంది, ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్. ఫర్ సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఏబిసి, ఏ నుంచి ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, సి నుంచి ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, దెన్ నెక్స్ట్ బి నుంచి ఇంకొక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఎక్కడుంది ఇది, ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్. సో మనకి దీనివల్ల తెలిసింది ఏంటంటే దీని యొక్క లొకేషన్, అంటే ఇన్సెంటర్ యొక్క లొకేషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. అంటే అంటే ఒకవేళ అది అక్యూట్ ట్రయాంగిల్ అయినా కానీ ఇన్సైడ్ ఉంటుంది, అక్యూజ్ అయినా కానీ ఇన్సైడ్. దెన్ నెక్స్ట్ అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా కూడా ఇన్సైడ్ ఉంటుంది.
సో లొకేషన్ అయిపోయింది, డినోటెడ్ బై ఐ. డెఫినేషన్ ఏంటంటే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సెంటర్ అంటారు. తర్వాత లొకేషన్ ఏంటంటే ఆల్వేస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. దెన్ నెక్స్ట్ కండిషన్ ఏంటి, దీని యొక్క కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఇన్సెంటర్ పాయింట్ ఇది అనుకుంటుంది. ఈ పాయింట్ ఇన్సెంటర్ ఐ అనుకున్నాం. ఈ పాయింట్ నుంచి ప్రతి సైడ్కి అంటే బీసీకి ఎంత డిస్టెన్స్ ఉంది, దెన్ నెక్స్ట్ ఏసీకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏబికి ఎంత డిస్టెన్స్ ఉంది. ఈ మూడింటి యొక్క డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ రాసిన ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ టు ఐ ఈజ్ ఈక్వల్. అంటే ఈ సైడ్ నుంచి ఐకి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ సైడ్ నుంచి ఐ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఈ సైడ్ నుంచి ఐ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ ఏంటి ఫార్ములా. దీనికి వచ్చేసరికి ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 అండ్ బై a ప్లస్ b ప్లస్ c. ఇందులో ABC అంటే మనకి ax² ప్లస్ అందులో ఉన్న ABCD కాదు, మనకు ఇందులో ఏ అంటే ఏంటంటే ఏ మనకి ఇందులో ట్రయాంగిల్లో ABC అని తీసుకుంటాం కదా. సో ఏ అంటే ఏ అనేది ఒక డిస్టెన్స్, ఈ ఏ అనేది అంటే క్యాపిటల్ ఏ అనేది లేని సైడ్ యొక్క డిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఏ డిస్టెన్స్ అనుకో, ఏ యొక్క డిస్టెన్స్ ఏ అనే దానికి డెఫినేషన్ రాయాలనుకుంటే ఏ అనేది ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉన్నది కదా, ఈ క్యాపిటల్ ఏకి ఆపోజిట్ సైడ్ అన్నట్టు. క్యాపిటల్ ఏకి ఆపోజిట్ సైడ్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే డిస్టెన్స్ ఆఫ్ బీసీ అంటే ఇందులో ఏ ఉండొద్దు అన్నట్టు. అంటే ఏకి ఆపోజిట్ సైడ్ బీసీ ఉంది కదా, దాని యొక్క డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో అది ఏ. సేమ్ బి కూడా, బి లేకుండా బీకి ఆపోజిట్ సైడ్ అయితే ఏసీ, డిస్టెన్స్ ఆఫ్ ఏసీ. దెన్ నెక్స్ట్ ఏబి అయిపోయింది. నెక్స్ట్ సి ఏంది, సికి ఆపోజిట్ సైడ్, సికి ఆపోజిట్ సైడ్ ఏంది ఏబి యొక్క డిస్టెన్స్ ఆఫ్ ఏబిసి అంటే అయిపోయింది. x1 x2 x3 తెలుసు కదా మనకు 4 పాయింట్స్. x1, y1, x2, y2, x3, y3. ఇది x యొక్క కోఎఫిషియంట్, x యొక్క కోఆర్డినేట్. x కోఆర్డినేట్ ఫార్ములా ఏంటంటే ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c. దెన్ నెక్స్ట్ y యొక్క కోఎఫిషియంట్ అంటే i అనేది ఒక పాయింట్ x, y అనుకుంటాం కదా, x కి ఫార్ములా ఏదంటే ఇది. దెన్ నెక్స్ట్ y అంటే i యొక్క y కోఆర్డినేట్ ఫార్ములా ఏదంటే ay1 ప్లస్ ay2 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఇందులో కూడా సేమ్, ఏ అంటే ఏంది డిస్టెన్స్ ఆఫ్ బీసీ, బి అంటే ఏంది డిస్టెన్స్ ఆఫ్ ఏసీ, సి అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ y1 y2 y3, y1 y2 y3. ఇది ఇన్సెంటర్ యొక్క ఫార్ములా. అంటే ఇప్పుడు మనం ఇన్సెంటర్కి డినోటెడ్ బై దాన్ని దేంతో డినోట్ చేయబడుతుంది, ఐతో డినోట్ చేయబడుతుంది. దాని తర్వాత దాని యొక్క డెఫినేషన్ ఏంది, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్ని మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని ఇన్సెంటర్ అంటారు. దీని యొక్క లొకేషన్ ఏంది, లొకేషన్ అనేది చేసినాం కదా, అక్యూట్ యాంగిల్ లొకేషన్ ఇన్సైడ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ యొక్క లొకేషన్ ఇన్సైడ్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఇన్సైడ్ ట్రయాంగిల్. సో ఆల్వేస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. కండిషన్ ఏంది, సైడ్ యొక్క అంటే ఫర్ సపోజ్ దీనికి నేమ్స్ ఇస్తే EFG అనుకుంటే IE ఈక్వల్ టు IG ఈక్వల్ టు IF. ఆల్వేస్ అది సైడ్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఫార్ములా ఏంది, ఫార్ములా ఇది ఫార్ములా I ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c కామా ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఇది ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇన్సెంటర్ అనేది ఒక పాయింట్ అయిపోయింది. మనం ఇన్సెంటర్ డినోటెడ్ బై డెఫినేషన్, లొకేషన్ అన్నీ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనకు సెకండ్ ఏంది సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ యొక్క డినోటెడ్ బై సెంట్రాయిడ్ అనేది దేంతో డినోట్ చేయబడుతుంది, డెఫినేషన్ ఏంది, లొకేషన్ ఏంది, కండిషన్ ఏంది. ఫస్ట్ సెంట్రాయిడ్ అనేది దేంతో డినోట్ చేయబడుతుంది అంటే
జీతో డినోట్ చేయబడుతుంది సెంట్రాయిడ్ అనేది. సెంట్రాయిడ్ని జీతో డినోట్ చేయబడుతుంది, జీతోటి డినోట్ చేస్తారు. దాని తర్వాత సెంట్రాయిడ్ యొక్క డెఫినేషన్ ఉంది. సెకండ్ పాయింట్ డెఫినేషన్ కదా మనది. సెకండ్ పాయింట్ డెఫినేషన్ ఏంటంటే మీడియన్స్, అంటే ఒక సైడ్ యొక్క మీడియన్, అంటే సపోజ్ బీసీ యొక్క సైడ్ యొక్క మీడియన్ని డి అనుకున్నాం అనుకో. ఈ డి నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ గీసింది. ఈ లైన్ అంటే ఏడి అనేది బీసీ యొక్క మిడ్ పాయింట్ నుంచి దాని యొక్క ఆపోజిట్ సైడ్కి ఉన్న లైన్ అంటే ఏడి. దెన్ నెక్స్ట్ ఏబి యొక్క మిడ్ పాయింట్ ఏందనుకున్నాం అంటే ఎఫ్ అనుకున్నాం. అంటే ఎఫ్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి డ్రా చేసిన లైన్. దెన్ నెక్స్ట్ ఏసీ యొక్క లైన్ యొక్క మిడ్ పాయింట్ ఏంది ఈ అనుకున్నాం. ఆ ఈ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఉన్న లైన్ అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి డ్రా చేసిన లైన్. ఈ మూడు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన పాయింట్ ఏమంటారు అంటే సెంట్రాయిడ్ అంటారు. మరోసారి రిపీట్ చేస్తున్నా, సెంట్రాయిడ్ అనేది డినోటెడ్ బై జీ, జీతో డినోట్ చేయబడుతుంది. దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఈ మీట్ అయ్యే పాయింట్స్ అంటే ఈ బీసీ యొక్క ఏ సైడ్ యొక్క అయినా మిడ్ పాయింట్స్ అన్ని, ఈ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని సెంట్రాయిడ్ అంటారు. ఓకే, డెఫినేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి లొకేషన్. లొకేషన్కి మళ్ళీ ఇప్పుడు మనం 3 చూడాలి. అంటే ఫస్ట్ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్లో ఎక్కడ ఉంటుంది, అక్యూస్ యాంగిల్లో ఎక్కడ ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్కడ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఒకటి అక్యూట్ యాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనేది ఒక అక్యూట్ ట్రయాంగిల్ అనుకుంటే ఇప్పుడు మనకి ఏంటి మీడియన్స్ కదా. బీసీ యొక్క మీడియన్ని ఫస్ట్ సపోజ్ డి అనుకున్నాం. డి నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ గీసింది. నెక్స్ట్ ఏబి యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అనుకున్నాం, ఈ అనుకున్నాం. ఈ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ డ్రా చేసాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ని ఎఫ్ అనుకున్నాం. ఎఫ్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్ డ్రా చేసాం. ఈ మూడు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి కదా, దీన్ని ఏమంటాం జీ అంటే సెంట్రాయిడ్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇదైతే అక్యూట్ ట్రయాంగిల్కి ఏముంది, ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్ ఉంది కదా. దెన్ నెక్స్ట్ ఒకటి అబ్ట్యూస్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఈ యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఇది ఒక అబ్ట్యూస్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఓకే, ఏబిసి మనకి ఏం కావాలి మీడియన్స్ కదా. సో బీసీ యొక్క మీడియన్ని డి నుంచి దాని యొక్క ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్. ఓకే, ఏసీ అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఉంది కదా, ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్ అనుకుంటే ఈ ఎఫ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్. ఓకే, ఏబి యొక్క మిడ్ పాయింట్ ఈ అనుకుంటే ఈ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్కి ఒక లైన్. ఈ మూడు కూడా ఒక పాయింట్ దగ్గర కలిసి కదా, దీని ఏమంటే జీ అంటే సెంట్రాయిడ్ మనం. సో ఇది కూడా ఇప్పుడు అక్యూట్ యాంగిల్కి ఏముంది ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్కి ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్. దెన్ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, బీసీ యొక్క మిడ్ పాయింట్. ఓకే, డ్రా చేసేసాం. నెక్స్ట్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏబి యొక్క మిడ్ పాయింట్ డ్రా చేసాం. ఇప్పుడు ఏంటి జీ సెంట్రాయిడ్. సో ఇది కూడా ఇన్సైడ్ ట్రయాంగిల్. సో దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఆల్వేస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. ఇవన్నీ పాయింట్స్ దేనికంటే ఎంసీక్యూస్లో ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ పాయింట్స్ అని చెప్పడం. నార్మల్గా మనకు అర్థం కావాలనుకుంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏంటి, కండిషన్ ఏంటి, ఈ మూడు ఉంటే సరిపోతుంది. కానీ ఈ లొకేషన్ ఎందుకంటే కొన్నిసార్లు ఎంసీక్యూస్లో కానీ అడగవచ్చు మనకు. సో అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో లొకేషన్ అయిపోయింది. దెన్ కండిషన్ అంటే ఇప్పుడు మనకు సెంట్రాయిడ్ యొక్క కండిషన్ ఏముంది, కండిషన్ ఏంటంటే జీ డివైడ్స్ మీడియన్ ఇంటూ 2:1 రేషియో. అంటే జీ అనేది ఏంటి, ఇప్పుడు మనకు సెంట్రాయిడ్ పాయింట్ అనుకుంటే ఫర్ సపోజ్ ఏడి అనేది ఒక మీడియం కదా. ఈ ఏడీని ఏ రేషియోలో డివైడ్ చేస్తా అంటే జీ అనేది ఏడీని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ ఒక్క మీడియం కాదు, ఏ మీడియం అయినా అదే. బి అనేది ఇంకో అదర్ మీడియం కదా. సో ఈ బిని ఈ జీ పాయింట్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దెన్ సేమ్ ఎఫ్సి కూడా అదే, ఎఫ్సి అనేది ఒక మీడియం కదా. సో జీ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. కండిషన్ అయిపోయింది. ఓకే, డినోటెడ్ బై అన్నీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏంటంటే జీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ మనకు 10th లోనే రిపీట్ అయిపోయింది, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. x1 y1 అంటే ఈ ఐడియా ఉంది కదా, x1 y1 x2 y2 నెక్స్ట్ x3, y3. ఈ పాయింట్స్ అన్ని, ఈ పాయింట్స్లో x1 అంటే ఇది y1, ఇది ఐడియా ఉంది కదా. సో ఫార్ములా
సెంట్రాయిడ్ కూడా అయిపోయింది మనకు. సెంట్రాయిడ్ అనేది డినోటెడ్ బై ఏది జీ. దాని యొక్క డెఫినేషన్ ఏంది, ఆ మీడియన్స్ అన్నీ కూడా ఇంటర్సెక్ట్ అయ్యే ఒక పాయింట్, కోయిన్సైడ్ అయ్యే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది జీ. ఓకే, దాని తర్వాత లొకేషన్, దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ అనేది ఆల్వేస్ కూడా ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది లొకేషన్. దాని యొక్క కండిషన్, కండిషన్ అనేది ఏంది, జీ అనేది ఈ ఏ అయినా మీడియాన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఏంది, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఓకే ఓకే, దెన్ కంటిన్యూషన్ మనకు ఆల్రెడీ ఇన్సెంటర్ అయిపోయింది, దెన్ సెంట్రాయిడ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఆర్థో సెంటర్. సేమ్ మళ్ళీ ఆర్థో సెంటర్లో డెనోటెడ్, అది దేంతో డినోట్ చేయబడుతుంది, డెఫినేషన్ ఏంది, లొకేషన్ ఏంది, కండిషన్ ఏంది, ఫార్ములా ఏంది. ఆర్థో సెంటర్ అనేది ఫస్ట్ డినోటెడ్ బై హెచ్, అంటే ఆర్థో సెంటర్ని హెచ్తో డినోట్ చేయబడుతుంది, డినోటెడ్ బై హెచ్. ఓకే, అండ్ డెఫినేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్స్, అంటే ప్రతి సైడ్ యొక్క పర్పెండిక్యులర్స్ అన్నీ కూడా మీట్ అయ్యేటి ఒక పాయింట్ ఉంటుంది, ఒక కోయిన్సైడ్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏమంటారంటే ఆర్థో సెంటర్ అంటే. ఫర్ సపోజ్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్కి ఇప్పుడు ఏసీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి అనుకున్నాం, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఆ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, అంటే బి నుంచి దానికి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. బి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇక్కడ పర్పెండిక్యులర్ వస్తుంది. దెన్ నెక్స్ట్ ఏసీకి దాని యొక్క ఆపోజిట్ వర్టెక్స్ నుంచి, ఈ వర్టెక్స్ నుంచి దానికి బీసీకి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం, ఇక్కడ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఏబీకి పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే దాని ఆపోజిట్ సైడ్, దాని ఆపోజిట్ వర్టెక్స్ సి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అవి మూడు కూడా ఒక ప్లేస్లో కోయిన్సైడ్ అవుతాయి. ఆ కోయిన్సైడ్ అయిన పాయింట్, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ అంటారు. హెచ్ అంటే ఏంటి మనకు, ఆర్థో సెంటర్. సో డెఫినేషన్ ఏంటి మనకు, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి దాని యొక్క ఒక సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ అన్నీ కూడా మీట్ అయ్యేది ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింటే మనకు ఆర్థో సెంటర్. ఓకే, డెఫినేషన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ లొకేషన్కి ఏంటి మనకు 3 ట్రయాంగిల్స్ కదా, అక్యూట్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ అక్యూట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ABC. ఓకే, డెఫినేషన్ ఏంటంటే ఒక సైడ్కి పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్, అంతే కదా. అంటే దాన్ని ఇంకో రకంగా ఆల్టిట్యూడ్స్ అని కూడా అంటారు. బీసీకి అంటే ఇప్పుడు సపోజ్ మనం బీసీకి పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే బీసీకి ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది, అంతే. దెన్ నెక్స్ట్ ఏబీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి, ఏబీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి. ఓకే, పర్పెండిక్యులర్ వచ్చింది కదా. ఏసీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ బి. ఓకే, ఈ మూడు కూడా ఒక ప్లేస్లో మీట్ అయినాయి కదా, దాన్నే మనం ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్ అనేది డినోటెడ్ బై హెచ్ కదా. సో ఆర్థో సెంటర్ హెచ్ అనేది ఏంటి, పర్పెండిక్యులర్స్ అన్నీ కూడా మీట్ అయ్యే పాయింట్, అంటే ఆల్టిట్యూడ్స్ అన్నీ కూడా మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్నే ఆర్థో సెంటర్ అంటారు. సో ఇప్పుడు మనం తీసుకునేది అక్యూట్ ట్రయాంగిల్ కదా. అక్యూట్ ట్రయాంగిల్లో మనకు పర్పెండిక్యులర్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఎందులో వచ్చింది, ఇన్సైడ్ ట్రయాంగిల్. సో ఇన్సైడ్ ద ట్రయాంగిల్ రావాలంటే అది అక్యూట్ ట్రయాంగిల్ అయి ఉండాలి. ఓకేనా, అంటే ట్రయాంగిల్ ఒకవేళ అక్యూట్ ట్రయాంగిల్ అయితే, అంటే అక్యూట్ ట్రయాంగిల్స్ తోటి తయారు చేయబడ్డ ట్రయాంగిల్ అయితే ఖచ్చితంగా ఈ ఆర్థో సెంటర్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇన్సైడ్ ద ట్రయాంగిల్ వస్తుంది. దెన్ నెక్స్ట్ అదొక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మాత్రం అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఎట్లనో ఒకసారి చూద్దాం. ABC. ఇప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా 90 degrees నుంచి ఇంకా ఎక్కువ ఉంది కదా. సో ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దీనికి అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ రావాలి మనకి, ఏది ఆర్థో సెంటర్. ఫస్ట్ ఆర్థో సెంటర్ అంటే ఏంది, మనకు ఒక సైడ్కి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్, అంతే కదా. సో ఫస్ట్ అయితే మనము ఏసీ యొక్క సైడ్కి ఈ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఓకే, ఇది దీనికి పర్పెండిక్యులర్ కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకో వర్టెక్స్ నుంచి కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ సి నుంచి డ్రా చేయాలంటే ఏబీకి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఏబీకి మనకు పర్పెండిక్యులర్ డ్రా చేయడం అవుతుందంటే అసలు పాసిబుల్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇటు తీసుకున్నా కానీ ఖచ్చితంగా అది ఏదో ఒక యాంగిల్ చేస్తుంది, కానీ 90 degrees మాత్రం అసలే చేయదు. సో ఇది పాసిబుల్ కాదు. మరి ఎట్లా డ్రా చేయడం, ఫస్ట్ ఇప్పుడు సి నుంచి ఆపోజిట్ సైడ్కి మనం వర్టెక్స్
ఫస్ట్ ఏ నుంచి చేద్దాం, ఏ నుంచి మనం బీసీకి చేద్దాం. సో ఏ నుంచి బీసీకి చేయాలంటే ఫస్ట్ బీసీని ఎక్స్టెండ్ చేద్దాం కొంచెం. ఇదంతా బీసీ లైనే కదా, బీసీ లైన్ అనేది ఇటు కూడా పాస్ అవుతుంది కదా. సో ఈ బీసీ లైన్కి ఇప్పుడు మనము ఏ నుంచి మనం ఈ సైడ్ అంటే బి నుంచి సి వరకు పర్పెండిక్యులర్ డ్రా చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దీనికి పాసిబుల్ డ్రా చేయడం అవుతుంది కదా, అంటే పర్పెండిక్యులర్ డ్రా చేయడం అవుతుంది కదా, పాసిబుల్ అవుతుంది కదా. సో పర్పెండిక్యులర్ ఇప్పుడు చూడు బీసీకి పర్పెండిక్యులర్ ఎక్కడ వచ్చింది, అవుట్ సైడ్ ట్రయాంగిల్ వచ్చింది. దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ సి నుంచి ఏబీకి, సి నుంచి ఏబీకి రావాలంటే మళ్ళీ సేమ్ ఏబీని ఎక్స్టెండ్ చేద్దాం కొంచెం. ఓకే, ఏబీని ఎక్స్టెండ్ చేస్తే సి నుంచి ఇప్పుడు చూడండి మనకి ఏబీలో ఏబీకి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయడం అంటే కుదరదు, కానీ ఏబీని ఎక్స్టెండ్ చేసిన తర్వాత పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకేనా, ఈ మూడు కూడా ఒకటే పాయింట్ నుంచి క్రాస్ అవుతుంది కదా, అంటే మూడు కూడా ఒకటే ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏమన్నా మనం హెచ్, పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఆపోజిట్ వర్టెక్స్. ఓకే, ఇది హెచ్. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ అనేది మనం తీసుకునేది అబ్ట్యూస్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ ట్రయాంగిల్లో మనకి హెచ్ అనేది ఎక్కడ వచ్చింది, అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ వచ్చింది. అందుకే మనకు అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దానికి ఈ హెచ్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే, ఇది కూడా అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా థర్డ్ కేస్. ఓకే, ఏబిసి. ఓకే, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అనుకుంటాం సపోజ్. మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఒక సైడ్కి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఏసీకి డ్రా చేద్దాం. ఓకే, పర్పెండిక్యులర్ వచ్చింది కదా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, సి నుంచి ఆపోజిట్, అంటే సి నుంచి ఆపోజిట్ సైడ్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఆల్రెడీ ఏబీకి పర్పెండిక్యులర్గానే బీసీ ఉంది కదా, అంటే దీన్ని ఈ సి నుంచి పాస్ అయ్యేది లైన్ ఏంటి, ఇదే దీనికి పర్పెండిక్యులర్ అవుతుంది, అంటే బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, రెండు అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏ నుంచి దానికి ఆపోజిట్ సైడ్, బీసీ అనేది ఏకి ఆపోజిట్ సైడ్ కదా, ఆపోజిట్ సైడ్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే ఏంటి, ఆల్రెడీ పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో బి దగ్గర కలుస్తుంది, అంటే ఈ మూడు కూడా ఎక్కడ కలుస్తున్నాయి, వర్టెక్స్ దగ్గర కలుస్తున్నాయి. అంటే ఏబీసీ ఒకవేళ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దాని యొక్క ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, వర్టెక్స్ దగ్గర ఉంటుంది. ఆ వర్టెక్స్ కూడా ఖచ్చితంగా 90 డిగ్రీస్ అయితేనే అక్కడ ఉంటుంది. ఓకే, అర్థమైందా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దాని యొక్క ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఆన్ ద ట్రయాంగిల్, ట్రయాంగిల్ పైన ఉంటుంది. ఇప్పుడు మనకి ఆర్థో సెంటర్ అనేది ట్రయాంగిల్ పైన వచ్చింది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే. ఓకే, వచ్చింది. దెన్ నెక్స్ట్ రైట్ యాంగిల్ అనేది ఎట్ ద వర్టెక్స్ హ్యావింగ్ 90 డిగ్రీస్. ఇప్పుడు వర్టెక్స్ అనేది ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ కలిగి ఉంది కదా, సో ఇక్కడనే వస్తుంది ఖచ్చితంగా ఆర్థో సెంటర్ అనేది. ఒక్కసారి మరోసారి రిపీట్ చేస్తే చూడండి, మనం డిస్కస్ చేస్తున్నది ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అనేది డినోటెడ్ బై హెచ్. డెఫినేషన్ ఏంటి దీనికి, ఒక సైడ్కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఎక్కడ నుంచి డ్రా చేయాలి, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి. ఓకే, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి మనం ఒక సైడ్ ఏ సైడ్కి అయినా కానీ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అన్ని సైడ్స్ ఒకవేళ డ్రా చేసిన తర్వాత అన్ని సైడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం. ఓకే, డెఫినేషన్ కూడా అయిపోయింది. దాని యొక్క లొకేషన్ ఏంటి, లొకేషన్ అనేది ఇన్సైడ్ ద ట్రయాంగిల్. ఓకే, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇన్సైడ్ ద ట్రయాంగిల్ అవుతుంది, చేసినాం. దెన్ నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అవుట్ సైడ్ ద ట్రయాంగిల్. దెన్ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆన్ ద ట్రయాంగిల్, ట్రయాంగిల్ పైన వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషన్. దీనికి కండిషన్ అంటే ఏం లేదు, ఫార్ములా లేదు. మరి ఫార్ములా లేని ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఆర్థో సెంటర్ని కనుక్కోవడం ఎట్లా. మనకి ఇప్పుడు మెయిన్ కండిషన్ ఏంటి, మనకు పర్పెండిక్యులర్స్ అని ఉంది కదా, దీని నుంచి మనకు దీని యొక్క ఈక్వేషన్స్ కానీ దీని యొక్క వాల్యూ కానీ కనుక్కోవడం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. దీనికి మనం ఏం చేయాలి, ఆర్థో సెంటర్ని కనుక్కోవాలి. ఆర్థో సెంటర్స్ ఒకసారి డ్రా చేద్దాం. ఆర్థో సెంటర్ అంటే ఏంటి, బీసీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్, ఏసీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్, ఏబీకి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్. ఓకే, ఇది అనేది హెచ్. దీనికి మనం ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. నార్మల్గా మనకు ఫస్ట్ ఇన్ సెంటర్కి సెంట్రాయిడ్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. కాకపోతే దీనికి ఇప్పుడు మనకు ఫార్ములా అంటే ఏది లేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు పాయింట్స్ ఇస్తాడు. ఏ అనేది సపోజ్ ఒక 1,2 అనుకున్నాం, 2,3 -1,2 అనుకున్నాం సపోజ్. ఇట్లా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు పాయింట్స్ తోటి మనము బీసీ యొక్క ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా, 2 పాయింట్ ఫార్మ్స్ తోటి. అంటే ఆల్రెడీ మనం ముందు ఎక్సర్సైజ్లో వేసాం.
2 పాయింట్ ఫార్మ్ తోటి ఈ బీసీ యొక్క ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సపోజ్ ఏదో ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ఓకే, బీసీ యొక్క ఈక్వేషన్ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ నోట్ పెడదాం డిఈఎఫ్. ఓకే, ఇప్పుడు బీసీ యొక్క ఈక్వేషన్ వచ్చింది మనకి. ఏడి అనేది ఈ బీసీకి ఎట్లుంది, పర్పెండిక్యులర్ ఉంది కదా, 90 degrees తోటి ఉంది. ఓకే, అంటే ఏడి యొక్క ఈక్వేషన్ ఏమైతే దీనికి మనం ఆల్రెడీ ముందే నేర్చుకున్నాం కదా, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అని చెప్పేసి బిఎక్స్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు కే. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అండ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ కదా, మనకి ఏ పాయింట్ అయితే 1,2 అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్ ఉంది. సో పర్పెండిక్యులర్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. కే వాల్యూ మళ్ళీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ మనకి ఏడి ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఏడి ఈక్వేషన్ వచ్చింది. దెన్ నెక్స్ట్ సేమ్ కేస్ మళ్ళీ అప్లై చేయాలి. ఏసీ ఈక్వేషన్ 2 పాయింట్ ఫార్ములా కనుక్కోవాలి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ ఉంది కదా, బిఈ అనే లైన్ ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. సో పర్పెండిక్యులర్గా ఉంది అన్నప్పుడు ఏంటి, మళ్ళీ సేమ్ అండ్ పాసింగ్ త్రూ -1,2 కదా. సో సేమ్ కండిషన్ వల్ల అట్లా చేస్తే మనకు బిఈ యొక్క ఈక్వేషన్ వస్తుంది. బిఈ యొక్క ఈక్వేషన్ వచ్చింది. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆర్థో సెంటర్ యొక్క వాల్యూ. ఆర్థో సెంటర్ వాల్యూ ఏంటి, ఇప్పుడు ఏడి ప్లస్ బిఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే కదా. హెచ్ అనేది ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఏడిని బిఈని రెండింటిని సాల్వ్ చేస్తే మనకు హెచ్ వాల్యూ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. మరోసారి రిపీట్ చేస్తే చూడండి. ఆర్థో సెంటర్ అనేది డినోటెడ్ బై హెచ్. అది డెఫినేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద ఆపోజిట్ వర్టెక్స్. దెన్ నెక్స్ట్ ఇన్సైడ్ ఒకవేళ అక్యూట్ యాంగిల్ అయితే ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది, అబ్ట్యూస్ అయితే అవుట్సైడ్ ద ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అయితే ఆన్ ద ట్రయాంగిల్. ఓకే, లాస్ట్ పాయింట్ ఫార్ములా ఏది ఉండదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటారంటే ఒక సైడ్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ ఈక్వేషన్కే కదా మనకి ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ ఉంది. సో ఆ పర్పెండిక్యులర్ ఏదైతే అవుతుందో ఆ లైన్ పాసింగ్ ఫ్రమ్ దానికి ఏదో వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది ఖచ్చితంగా. సో ఆ వర్టెక్స్ యొక్క పాయింట్స్. సో దానికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అనుకుంటే మనకి దీని యొక్క పర్పెండిక్యులర్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇందులో ఏడి యొక్క ఈక్వేషన్ ఉంటుంది, పక్కన పెట్టుకుందాం. అదే ఈక్వేషన్ 1 అనుకుని సపోజ్ పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత ఏసీ యొక్క 2 పాయింట్ ఫార్మ్ తోటి ఏసీ యొక్క ఈక్వేషన్ అనుకుంటాం. దెన్ ఏసీకి పర్పెండిక్యులర్ ఏముంది, బిఈ అనే సైడ్ లైన్ ఉంది. సో బిఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ కూడా పోతుంది కాబట్టి పాయింట్ ప్లస్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ రెండింటితోటి మనము బిఈ కనుకోవచ్చు. ఆల్రెడీ ముందు ఎక్సర్సైజ్లో ఇవి చేసేసినాము. సో అవి రెండింటి యొక్క ఇప్పుడు మనకి ఏడీ లైన్ ఈక్వేషన్ తెలుసు, బిఈ లైన్ యొక్క ఈక్వేషన్ తెలుసు. అవి రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కదా మనకి హెచ్. సో హెచ్ వాల్యూ అనుకోవచ్చు. ఓకే, ఆర్థో సెంటర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ అనేది ఫస్ట్ మళ్ళీ సేమ్ డినోటెడ్ బై సర్కమ్ సెంటర్ డినోటెడ్ బై ఎస్. సర్కమ్ సెంటర్ అనేది ఎస్ తో డినోట్ చేయబడుతుంది. దెన్ నెక్స్ట్ అసలు దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే intersection of perpendicular bisectors of a triangle. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే తెలుసు కదా మనకు, ఒక సైడ్ ఉంది, ఆ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఏంది ఇప్పుడు బి అంటే బైసెక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి బైసెక్ట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ దగ్గర మనం 90 degrees తోటి ఒక లైన్ కింద డ్రా చేస్తే అదేమైతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏబి యొక్క మిడ్ పాయింట్ ఏది, ఈ పాయింట్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ అనుకుందాం. ఓకే, ఏబి యొక్క మిడ్ పాయింట్ ఈ నుంచి మనం పర్పెండిక్యులర్ కనుక డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మనకు తెలుసు కదా, సేమ్ ఈ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే మనకు సర్కమ్ సెంటర్. ఓకే, మరోసారి రిపీట్ చేస్తే చూడండి. మనకు ట్రయాంగిల్ ఏబీసీ ఉందనుకోండి సపోజ్. ఆ ట్రయాంగిల్ ఏబీసీలో ప్రతి సైడ్కి మనం గిన పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ డ్రా చేస్తే ఆ 3 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కూడా ఒక ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్నే మనం ఏమంటాం, సర్కమ్ సెంటర్ అంటాం. సపోజ్ బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేస్తే మనకు ఈ లైన్ వచ్చింది. నెక్స్ట్ ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేస్తే ఈ లైన్ వచ్చింది. నెక్స్ట్ బీసీ చేసేసిందా ఫస్ట్, ఏసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేస్తే ఇది వచ్చింది మనకు. సో ఇవి ఏదైతే ఉందో ఈ పాయింట్ ఏంటంటే సర్కమ్ సెంటర్. ఓకే, డెఫినేషన్ కూడా అయిపోయింది. దెన్ నెక్స్ట్ లొకేషన్ కూడా సేమ్. ఆర్థో సెంటర్కి ఏ విధంగా అయితే లొకేషన్ ఉందో సేమ్ మనకి సర్కమ్ సెంటర్ కూడా అంతే. అక్యూట్ యాంగిల్ ఏమో ఇన్సైడ్ ద ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ఏమో అవుట్సైడ్ ద ట్రయాంగిల్, అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమో ఆన్ ద ట్రయాంగిల్ ఉంటుంది.
ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అక్యూట్ యాంగిల్. ఫస్ట్ అక్యూట్ యాంగిల్ టు ట్రయాంగిల్ తీసుకున్నాం. తీసుకున్నాం ABC. మనం ఏం డ్రా చేయాలి? మనం దాని డెఫినేషన్ ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం. మిడ్ పాయింట్ కదా, బీసీకి మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. డ్రా చేసేసాం. నెక్స్ట్ ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. ఫస్ట్ మిడ్ పాయింట్ ఏది? మిడ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ డ్రా చేసాం. దెన్ నెక్స్ట్ ఏసీకి పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఓకే, ఇది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్. ఈ మూడు కూడా ఒక ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, కోయిన్సైడ్ అవుతున్నాయి కదా. ఈ పాయింట్ ఏమంటాం మనం ఎస్. సో మనకు దీని ద్వారా ప్రూవ్ అయింది మనకు, ఒకవేళ ఏబిసి ట్రయాంగిల్ అనేది ఒక అక్యూట్ యాంగిల్ టు ట్రయాంగిల్ అయితే దాని యొక్క సర్కమ్సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ద ట్రయాంగిల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్థో సెంటర్ లాగా. దెన్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక ఇది మనకు 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఏం డ్రా చేయాలి? పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కదా. ఇక్కడైతే మనకు రావాలి. పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. బీసీకి మిడ్ పాయింట్ ఏంది? ఈ పాయింట్ అనుకుంటున్నాం. దీనికి పర్పెండిక్యులర్. ఏబీకి మిడ్ పాయింట్ ఏది? ఈ పాయింట్ అనుకుంటున్నాం. ఈ పాయింట్కి పర్పెండిక్యులర్. దెన్ నెక్స్ట్ ఏసీకి మిడ్ పాయింట్ ఏది? ఇది పాయింట్కి పర్పెండిక్యులర్. ఓకే, సో ఈ మూడు కూడా కోయిన్సైడ్ అయినాయి కదా, ఆ పాయింట్ ఎస్. సో ఇప్పుడు మనకు ఒకవేళ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు సర్కమ్సెంటర్ అనేది ఎక్కడ? అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ వస్తుంది. మనం రాసింది కూడా ఇక్కడ. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఏది? సర్కమ్సెంటర్. దెన్ నెక్స్ట్ మనకు ఇంకో కేసు ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90 degrees. దెన్ నెక్స్ట్ ఏబీకి మనం డ్రా చేయాలనుకుంటుంది మిడ్ పాయింట్. ఏబీకి మిడ్ పాయింట్ దీని నుంచి పర్పెండిక్యులర్, దాని నుంచి పర్పెండిక్యులర్. దెన్ నెక్స్ట్ బీసీకి పర్పెండిక్యులర్ కదా, మిడ్ పాయింట్ ఇక్కడ ఉందనుకుంటా. ఏసీకి మిడ్ పాయింట్ ఇక్కడ ఉందనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనకు దీని ద్వారా ప్రూవ్ అయింది మనకు, ఒకవేళ ఏబిసి ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దాని యొక్క సర్కమ్సెంటర్ అనేది ఆన్ ద ట్రయాంగిల్ ఉంటుంది. ఆన్ ద ట్రయాంగిల్ ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆన్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఆన్ ద ట్రయాంగిల్లో కూడా కేసు ఏంది? మళ్ళీ హైపోటేనియస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గరనే కోయిన్సైడ్ అయింది. ఇందాక మనకు ఆర్థో సెంటర్లో ఏమైంది? వర్టెక్స్ దగ్గర, అంటే ఎక్కడైతే 90 degrees ఉంటుందో అక్కడ మనకు ఆర్థో సెంటర్ యొక్క పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనకు సర్కమ్సెంటర్ దగ్గర ఏంటంటే హైపోటేనియస్ యొక్క మిడ్ పాయింట్. హైపోటేనియస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గరనే కదా ఇవన్నీ కోయిన్సైడ్ అయిపోయింది. లొకేషన్ కూడా అయిపోయింది. ఓకే, లొకేషన్ కూడా అయిపోయింది. డెఫినేషన్ అయిపోయింది. ఇదే డినోటెడ్ బై ఎస్. నెక్స్ట్ కండిషన్. దీనికి కండిషన్ ఏంటంటే మనది ఇదే కదా ట్రయాంగిల్ అనేది ఏబిసి ట్రయాంగిల్ అనేది సర్కమ్సెంటర్ అనేది ఎస్. ఇది ఇందులో ప్రతి వర్టెక్స్ నుంచి ఎస్కి డిస్టెన్స్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ వర్టెక్స్ ఉంది, ఈ ఏ వర్టెక్స్ నుంచి ఎస్కి డిస్టెన్స్ ప్లస్ బి వర్టెక్స్ నుంచి ఎస్కి డిస్టెన్స్, సి వర్టెక్స్ నుంచి ఎస్కి డిస్టెన్స్. ఈ డిస్టెన్సెస్ అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఈక్వల్ టు సిఎస్, అంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఈక్వల్ టు సిఎస్. ఓకే, దీని ద్వారా మనకి ఇది అనేది ఇప్పుడు ఇదే మనకు ఈ కండిషన్ అనేది ఫార్ములా లాగా యూజ్ అవుతుంది. ఇందాక మనకు ఆర్థో సెంటర్ ఏంటి? మనం పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కనుక్కొని చేస్తే మనకు ఆర్థో సెంటర్ యొక్క వాల్యూ వచ్చింది. కానీ ఇప్పుడు మనకు సర్కమ్సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ కండిషన్ వాడాలి. మనకు ఉండేది ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఈక్వల్ టు సిఎస్ కదా. సో మనకు ఆల్రెడీ మనం లోకస్ చాప్టర్లో చేసేస్తాం. లోకస్ చాప్టర్లో ఏం చేసినాం? ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఉంటే దాని యొక్క ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలని చెప్పేసి చేసినాం. ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఉంది, ఇది చేసుకుంటా పోతే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని నెక్స్ట్ ఏఎస్ ఈక్వల్ టు సిఎస్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు కదా, అంటే డిస్టెన్స్లో ఖచ్చితంగా అండర్ రూట్ ఉంటుంది. సో రూట్ క్యాన్సిల్ కావడం కోసం
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అంటే ఏఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ స్క్వేర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఏఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిఎస్ స్క్వేర్. ఈ కండిషన్ తీసుకొని సాల్వ్ చేస్తూ వచ్చినాం అనుకో ఒక ఈక్వేషన్ వస్తుంది. దెన్ నెక్స్ట్ ఈ కండిషన్ తీసుకొని సాల్వ్ చేస్తూ వస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ ఫస్ట్ సపోజ్ ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 1ని 2ని సాల్వ్ చేస్తే వచ్చేది ఏంటంటే సర్కంసెంటర్. అర్థమైంది అనుకుంటాను నేనైతే. అంటే మన కండిషన్ ఏంటంటే ఏఎస్ ఈక్వల్ అంటే ప్రతి వర్టెక్స్ నుంచి ఎస్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈక్వల్ ఉంటుంది ప్రతి వర్టెక్స్ నుంచి కూడా. అంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఈక్వల్ టు సిఎస్. ఆ కండిషన్ నుంచి మనకు ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఏఎస్ ఈక్వల్ టు సిఎస్ అని కూడా రాయొచ్చు కదా. సేమ్ ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఏఎస్ అనేది ఒక డిస్టెన్స్కి అండర్ రూట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అండర్ రూట్ క్యాన్సిల్ కావడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ కండిషన్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏఎస్ ఈక్వల్ టు సిఎస్. ఏఎస్ ఈక్వల్ టు సిఎస్ చేస్తే మనకు సేమ్ మళ్ళీ రూట్ క్యాన్సిల్ కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 1ని 2ని రెండింటిని సాల్వ్ చేస్తే సర్కంసెంటర్ వస్తుంది. దెన్ కంటిన్యూషన్ మనకు ఎక్స్ట్రాగా 3 కీ పాయింట్స్ ఉన్నాయి. 3 కీ పాయింట్స్ ఉందంటే అంటే మనకి ఇచ్చిన ఇందాక డిస్కస్ చేసిన కండిషన్స్ అన్ని ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఎట్లా వర్క్ అవుతాయి, దెన్ నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రయాంగిల్లో ఎట్లా వర్క్ అవుతాయి, దెన్ స్కేలెన్ ట్రయాంగిల్లో ఎట్లా ఉంటాయి, అంటే ఎట్లా ఉంటాయి అసలు ఈ హెచ్జిఎస్ఐ అనే పాయింట్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి ఈ 3 కీ పాయింట్స్. అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఐడియా ఉంది కదా మనకందరికి. ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏబీ సైడ్, ఏసీ సైడ్, బీసీ సైడ్ అన్ని సైడ్స్ కూడా డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. దెన్ ఒకవేళ అట్లా డిస్టెన్స్ అనేది సేమ్ అయితే అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే ఏబీసీ అనేది ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే హెచ్జిఎస్ఐ అన్నీ కూడా ప్రతిది కూడా ఒకటే పాయింట్ మీద ఉంటుంది. అంటే ఇది అన్నీ కూడా కాన్సన్ట్రేటిక్ అంటారు. అంటే కానీ ఐజిహెచ్ఎస్ అన్నీ కూడా ఒకటే పాయింట్ మీద కోయిన్సైడ్ అవుతాయి. సో ఈ ఐజిహెచ్ఎస్ అనేది కూడా మనకు పాయింట్స్ గుర్తుండలేవు. అంటే సేమ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందిరా గాంధీ హై స్కూల్, ఐజిహెచ్ఎస్ అంటే ఐజిహెచ్ఎస్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా ఒకటే పాయింట్ మీద ఉంటాయి. ఎప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే మాత్రమే. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది ఒక కండిషన్. ఈ కండిషన్ అనేది ఉందంటే ఖచ్చితంగా ఈ ఐజిహెచ్ఎస్ పాయింట్స్ అన్నీ కూడా ఒకటే పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి. అది సింపుల్గా గుర్తు ఉండడం కోసం ఇందిరా గాంధీ హై స్కూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం మనం. దెన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఫర్ సపోజ్ ఏబీ సైడ్ ఈక్వల్ టు ఏసీ అనుకుంటాం. ఒకవేళ కండిషన్కి ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒబే చేస్తే అంటే దానికి లోబడుతుంది. అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఒకవేళ అయ్యి ఉంటే దానికి కండిషన్ ఎట్లుంటుంది అంటే ఈ ఐజిహెచ్ఎస్ ఇందిరా గాంధీ హై స్కూల్ అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ కూడా సేమ్ లైన్ మీద ఉంటాయి అన్నమాట. అంటే కొలీనియర్ లైన్ మీద కొలీనియర్ పాయింట్స్ అన్నట్టు ఇవన్నీ ఐజిహెచ్ఎస్ అన్నీ కూడా కొలీనియర్ పాయింట్స్. ఎప్పుడు ఐసోసెల్స్ ట్రయాంగిల్ అయితే ఏబీసీ అనేది ఒకవేళ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అయితే ఐజిహెచ్ఎస్ పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ స్కేలెన్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఏ సైడ్ కూడా వేరే సైడ్కి ఈక్వల్ ఉండదు అన్నట్టు. అంటే ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, నార్మల్ ట్రయాంగిల్ అన్నట్టు. ఒకవేళ ఇట్లాంటి ట్రయాంగిల్ అయితే ఇట్లాంటి ట్రయాంగిల్ అయినప్పటికీ కూడా హెచ్జిఎస్ ఈ 3 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా కొలీనియర్ పాయింట్స్ ఏ ఉంటాయి. కాకపోతే ఐ అనేది వేరే ఉంటుంది, ఐ అనే పాయింట్ వేరే ఉంటుంది. కానీ హెచ్జిఎస్ మాత్రం ఖచ్చితంగా ఒకటే లైన్ మీద ఉంటాయి. ఒకవేళ స్కేలర్ ట్రయాంగిల్ అయితే హెచ్జిఎస్ అనే పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉంటాయి. ఈ హెచ్జిఎస్ కూడా గుర్తుంటుంది అనుకుంటే సింపుల్ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాము, గర్ల్స్ హై స్కూల్. ఓకే, దెన్ నెక్స్ట్ దీని యొక్క కండిషన్ ఏంటంటే జీ అంటే మనం గర్ల్ అనుకున్నాం కదా, గర్ల్ అనేది హెచ్ఎస్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఈ హెచ్జిహెచ్ అనేది మనం ఒకటే లైన్ మీద ఉంటుందని చెప్పినాం కదా. అంటే జీ అనే పాయింట్ హెచ్జి ఈజ్ టు జిఎస్ తీసుకుంటే ఈక్వల్ టు 2:1 అనమాట. అంటే జీ అనే పాయింట్ హెచ్ఎస్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తా అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తాం. ఖచ్చితంగా అంటే దీనికి రెండింటి మధ్యలో జీ ఉందని అయితే గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా గుర్తుండాలంటే గర్ల్స్ హై స్కూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, మధ్యలో పాయింట్ ఏంటంటే జీ అనే పాయింట్ హెచ్ఎస్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తా అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి నేను మొత్తం మరోసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇన్సెంటర్ అనేది డినోటెడ్ బై ఐ. దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఐ ఫస్ట్ అయితే మనకు యాంగులర్ బైసెక్టర్స్ కదా, యాంగులర్ బైసెక్టర్స్ అన్ని కూడా కోయిన్సైడ్ అయ్యే పాయింట్ని ఇన్సెంటర్ అంటారు. దాని యొక్క లొకేషన్ అనేది ఆల్వేస్ ఇన్సైడ్ ట్రయాంగిల్. దెన్ మనం నెక్స్ట్ ఏంటి
దానికి కండిషన్ ఏంటంటే ప్రతి సైడ్ నుంచి ఒకవేళ ఐ అనే పాయింట్ ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, అంటే ప్రతి సైడ్ నుంచి దానికి డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. అంటే ఏబి నుంచి ఈక్వల్, ఏసీ నుంచి ఈక్వల్ అండ్ బీసీ నుంచి ఈక్వల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఫార్ములా ఏంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ 3 కామా ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ 3 c. అది దీని యొక్క ఫార్ములా. ఓకే, దెన్ నెక్స్ట్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అనేది ఏంది మనకు 5 కదా, మనం సేమ్ మళ్ళీ ఫస్ట్ దాన్ని దేంతో డినోట్ చేయబడుతుంది, g తోటి. ఓకే, దెన్ నెక్స్ట్ దాని యొక్క డెఫినేషన్ ఏంది, సెంట్రాయిడ్స్ యొక్క డెఫినేషన్ ఏంది మనకు మీడియన్స్ కదా, అంటే అన్ని మీడియన్స్ అంటే ప్రతి సైడ్ కింద మనం మీడియన్స్ కింద డ్రా చేస్తే ఆ మీడియన్స్ కూడా మళ్ళీ ఏంటి ఒక ఆపోజిట్ వర్టెక్స్ కి డ్రా చేయాలి. అర్థమైందా? అంటే ఆ ఆపోజిట్ వర్టెక్స్ కి డ్రా చేస్తే అన్ని లైన్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి ఒక పాయింట్ దగ్గర. ఆ కోయిన్సైడ్ అయిన పాయింట్ ఏదైతే ఉందో అది మనకు సెంట్రాయిడ్. ఓకే, డెఫినేషన్ కూడా అయిపోయింది. దాని యొక్క లొకేషన్ ఏంది, ఆల్వేస్ ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్. ఓకే, అయిపోయింది లొకేషన్ కూడా. దెన్ నెక్స్ట్ కండిషన్, సెంట్రాయిడ్ కి కండిషన్ ఏంది, ఈ మీడియన్స్ అనేది ఈ జీ పాయింట్ అనేది మీడియన్స్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయిపోయింది కదా, జీ పాయింట్ అనేది మనకు మీడియన్స్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అదైతే కండిషన్. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది, మనం చిన్నప్పుడు ఆల్రెడీ 10th లో నేర్చుకున్నాం. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకే, సెంట్రాయిడ్ కూడా ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్, ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఏంది మనకు పర్పెండిక్యులర్స్ కదా. సో పర్పెండిక్యులర్స్ అంటే ప్రతి సైడ్ కింద పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాని అది ఇన్సైడ్ కోయిన్సైడ్ అయిన పాయింట్ ఏదైతే ఉందో అది ఆర్థో సెంటర్. ఫస్ట్ ఏంది మనకు డినోటెడ్ బై ఆర్థో సెంటర్, డినోటెడ్ బై h. దెన్ ఆర్థో సెంటర్ యొక్క డెఫినేషన్ ఏంది, పర్పెండిక్యులర్స్ కనుక మనం డ్రా చేస్తే కోయిన్సైడ్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది ఆర్థో సెంటర్. ఓకే, దెన్ నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనేమో ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనేమో అవుట్ సైడ్ ఏ ట్రయాంగిల్. ఒకవేళ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆన్ ద ట్రయాంగిల్ అవుతుంది ప్లస్ వర్టెక్స్ దగ్గర ఉంటుంది. అంటే 90 degrees ఏ వర్టెక్స్ దగ్గర అయితే ఉంటుందో ఆ వర్టెక్స్ దగ్గర ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్థో సెంటర్ కి కండిషన్ ఏంటి, ఆర్థో సెంటర్ కి కండిషన్ ఏది లేదు, ఫార్ములా కూడా ఏది లేదు. ఆర్థో సెంటర్ ఎట్లా కనుక్కోవాలని చెప్పేసిన. ఓకే, అయిపోయింది. దెన్ నెక్స్ట్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ ఏది మనకు మళ్ళీ సేమ్, సర్కమ్ సెంటర్ డినోటెడ్ బై ఎస్. సర్కమ్ సెంటర్ యొక్క డెఫినేషన్ ఏంది, మనకు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ని డ్రా చేస్తే అవన్నీ కోయిన్సైడ్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది సర్కమ్ సెంటర్. ఓకే, డెఫినేషన్ అయిపోయింది. దాని యొక్క లొకేషన్ ఏంది, సేమ్ ఆర్థో సెంటర్ లాగా. అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనేమో ఇన్సైడ్ ట్రయాంగిల్, అక్యూజ్ అయితేనేమో అవుట్ సైడ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనేమో ఆన్ ద ట్రయాంగిల్. ఆన్ ద ట్రయాంగిల్ కూడా ఎక్కడ ఉంటుంది, హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, లొకేషన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ సర్కమ్ సెంటర్ కి కండిషన్ ఏంది, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ కదా. సో దాని నుంచి మనకు దీనికి ఫార్ములా అంటే దీనికి ఏం లేదు, అదే ఫార్ములా లాగా యూజ్ చేసుకొని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.